అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని కక్కలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న టమోటా మండీ మార్కెట్ వద్ద సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో రైతులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే 4వ పట్టణ పోలీసులు రైతులందరినీ కూడా ధర్నాను విరమింపచేయడం జరిగింది. సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పలువురు రైతులు మరియు సిపిఎం పార్టీ రైతు సంఘం నాయకులు తదితరులంతా కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు పండించిన టమోటా పంటను విక్రయించేందుకు కక్కలపల్లి గ్రామం వద్ద ఉన్న టమోటా మండీ మార్కెట్కు తరలి రావడం జరిగిందని, అయితే అనంతపురం నగరానికి సంబంధించిన కొంతమంది లారీ అసోసియేషన్ సభ్యులు లారీ సభ్యత్వం తీసుకోవాలంటూ 500 రూపాయలు గతంలో వసూలు చేసేవారని, ఇప్పుడు ఆ సభ్యత్వాన్ని 5,000 రూపాయలు పెంచి డిమాండ్ చేస్తున్నారని, దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన లోడింగ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న లారీ ఓనర్లను ఇక్కడున్న లారీ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, టమోటా లోడింగ్ చేసుకున్న పలు లారీలకు సంబంధించిన రికార్డులు సైతం ఎత్తుకెళ్తున్నారని, ఇటువంటి సందర్భంలోనే దూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ ఓనర్లు టమోటా లోడింగ్ చేసుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సందర్భంలోనే సోమవారం ఉదయం 9:30 గంటల కావస్తున్న స్థానికంగా ఉన్న కొనుగోలుదారులు ఎవరే కానీ టమోటాలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెంది సమస్యను తెలుసుకొని ప్రధాన రహదారిపైన బైఠాయించడం జరిగిందని, మరొకసారి లారీ అసోసియేషన్ సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తే రైతులంతా కలుపుకొని ఆందోళన చేపడతామని సిపిఎం రైతు సంఘం నేతలు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 32,000 హెక్టార్లు పైగా టమోటా పంట సాగు అవుతున్నటువంటి పరిస్థితి. జిల్లాలో పెద్ద ఎత్తున డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా ఉన్నంతలో తక్కువ నీటితో ఎక్కువ పంట ఆదాయం తీసుకోవచ్చనే ఆశపడి, అదేవిధంగా జిల్లాలో రైతులు కనీసం బతకాలని డ్రిప్ ద్వారా బతుకున్న పరిస్థితి. టమోటా పెద్ద ఎత్తున సాగు అయింది. జిల్లాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం, రెండోది కక్కలపల్లి మార్కెట్లకు సంబంధించి కానీ మిగతా చోట ప్రభుత్వ అజమాయిషీ దీని మీద లేకోకుండా ఉండడం వల్ల రైతులు దోపిడీకి గురవుతున్నట్టు పరిస్థితి. ఈరోజు సుమారు గంట పాటు బెంగళూరు టు హైవే బంద్ చేసిన అధికారులు కనీసం ఒక్కరు కూడా మార్కెటింగ్ సంబంధించిన అధికారులు ఒక్కరు కూడా రాకుండా రైతుల మధ్య రైతుల గురించి చర్చించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి. పోలీస్ అధికారులు వచ్చి మీతో చర్చిస్తాం, మాట్లాడతాం, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. పోలీస్ అధికారులు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సమస్యలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా బార్డుల సమస్య పరిష్కారం చేస్తారు. కానీ రైతులు రావాల్సిన గిట్టుబాటు ధర మాత్రం ప్రభుత్వం రావాలా, మార్కెటింగ్ అధికారులు వచ్చి పరిష్కారం చేసే పరిస్థితుంది. మేము కోరుతున్నది ఏమంటే మార్కెట్కి సంబంధించి ఇప్పుడు లోకల్ లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు, బయట నుంచి వచ్చిన ట్రేడర్స్ సంబంధించి వ్యాపారస్తులకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. దాన్ని పోలీస్ అధికారులు పరిష్కారం చేస్తారు. కానీ రైతులకు గిట్టుబాటు ధర రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నోసేలు పెట్టడం వల్ల వందలాది బాక్స్ రోడ్డు పాలు అయినటువంటి పరిస్థితి, రోడ్డు పాలు టమోటా పోసినటువంటి పరిస్థితి. మేము కోరుతున్న రైతులకు కనీసం 500 నుంచి 700 రూపాయలు వస్తుంది తప్ప గిట్టుబాటు అయిన పరిస్థితులు. ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. పద్ధతిలో కనీసం 50,000 పెట్టుబడి వస్తే 75,000 అన్న పెట్టిన పెట్టుబడిలో 25,000 అన్న అదనంగా వస్తే రైతులకు ఆ కుటుంబం బతకడానికి అవకాశం ఉంటుంది. స్వామినాథన్ కమిటీ సిఫారసు ప్రకారం ఆ మద్దతు ధర ఇచ్చే పద్ధతిగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలా. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రక్షణ స్పందించి ఈ ఆందోళనతో దిగివచ్చే అధికారులు కానీ లేదా జిల్లాలో ఉన్న ప్రజాబంధువులు రైతులు అట్లా వ్యాపారస్తులు చర్చలు జరిపి రైతులకు లాభదాయక మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం. లేకపోతే మరొకసారి ఆందోళన సిద్ధమవుతాం, రోడ్లు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. అప్పుడు టమోటాలో రోడ్ల మీద పోసి ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అనంత రైతు సేవా సమితి కార్యదర్శి. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రోడ్డు ఎక్కి నిరసన తెలియజేసినారు. దాదాపు 3-4 గంటల సేపు ట్రాఫిక్ అంతా కూడా స్తంభించింది. ప్రధాన సమస్య భారతదేశంలోనే రైతులు బతకలేని స్థితిలో ఉన్నారు. రైతులకి కమిట్మెంట్ లేదు, రైతులకు ఏకం కారు అనే ఒక నిర్లక్ష్య ధోరణే వ్యాపారస్తులకి, లారీ అసోసియేషన్ వాళ్ళకి, ఇతర అందరికీ కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు రైతు పంట పండివ్వకపోతే మనం ఏమి తినడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అట్లాంటి దయనీయమైన పరిస్థితిలో అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా, అందులోనూ కూడా రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తుంటే ఆ పంటలకు గిట్టుబాటు ధర లేకోకుండా లారీ అసోసియేషన్ వాళ్ళు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ అయిపోయి రైతును నట్టేట ముంచుతున్నారు. ఒక్క బాక్స్ టమోటా బాక్స్ 15 కేజీల బాక్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఒక రైతుకి ఒక బాక్స్ మీద 60 రూపాయలు ఖర్చు వస్తుంది. 60 రూపాయలు ఖర్చు పెట్టి మండీకి తెస్తే 30 రూపాయలు రేటు వేస్తున్నారు వీళ్ళు. అంటే 30 రూపాయలు ఇంకా లాస్ వస్తూ ఉంది రైతుకి. రైతు ఏ రకంగా బాగుపడతాడు, ఏ రకంగా పంటలు పండిస్తాడు? అతను తెచ్చిన అప్పులు కూడా కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టించుకొని చలనంలో లేని స్థితిలో ఈరోజు వ్యాపారాలు చేస్తున్నారు.